కేఎల్ యూనివర్సిటీలో యువ 2025 ప్రోగ్రాం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించారు. కెరీర్ గైడెన్స్, టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్పై నిపుణులు సూచనలు అందించారు. Wonderful session which is happening in AP, and it is a motivating for rest of the states. They can come forward and take this idea, and it is really much important for this young generation to come up in such kind of states. You know, this stage is very important for this kind of platform, is very important for this younger generation which they are doing it, you know, and we have seen the enthu in the students which is much required for this young generation for a good narrative pushing, new Bharat. Hi everyone, na peru Archana Suresh. I have been former director in Telangana for the Social Impact Group. The CSR wing okati undi Telangana lo. I am a consultant now. I've worked for more than 20 years. I'm here today at KL University for a very interesting youth impact lab. Ikkadem a lot of students from across Andhra have come here and they are proposing solutions for social ideas kosam social ideas valu istunnaru for social problems. So it is it's been a very good 3-day event at KL University. There are over 2000 students who are participating. Mem ikkada vachi chaala santoshamga kanipistundi, and here's wishing all the students here the very best. Yeah, మేము విజయవాడ నుంచి వచ్చాము. We are from Artijo Fine Art Studio. ఈ ఆర్టిజో ఫైన్ ఆర్ట్ స్టూడియో ఎందుకు స్టార్ట్ చేసామంటే విజయవాడ మరియు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పిల్లలకి ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్ మీద అవగాహన కల్పించి, వాళ్ళకి అంతరించిపోతున్నటువంటి ఆర్ట్స్ మీద అవగాహన కల్పించి, ఒక రకమైనటువంటి దట్ ఈస్ కాల్డ్ వాటినో మానసిక ఉల్లాసాన్ని వాళ్ళు కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫైన్ ఆర్ట్ స్టూడియో స్టార్ట్ చేసాం. దీంట్లో ముందుగా మేము ఈ పోటరీ గురించి మంచి వర్కౌట్ చేసి దీని మీద పిల్లలందరికీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా పోటరీ వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ యూత్ ఫెస్టివల్ సందర్భంగా పిల్లలందరికీ కూడా జస్ట్ నామినల్ ప్రైస్కి వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు సింధుశ్రీ, విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ కేఎల్యూలో యువ జరుగుతుందని మాకు తెలిసి ఇలా మా ఆర్ట్స్ని డిస్ప్లే చేయడానికి వచ్చామండి. మా మమ్మీ డాడీ ఇద్దరు ఆర్టిస్టులే, ఇంకా నాకు అలా జీన్స్ వచ్చింది. ఇంకా స్ఫూర్తి శ్రీనివాస్ అని ఉన్నారు, ఆయన కూడా నాకు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇది మా మమ్మీ పెయింటింగ్, మా మమ్మీ ఫోటో. ఇది నేను ఇలా బ్లాక్ అండ్ వైట్లో పెయింట్ చేశాను, ఇలా ఓల్డ్ స్టైల్ ఎక్రైలిక్ పెయింటింగ్. ఇది ఇలా మధుబాని పెయింటింగ్ అంటారు, ఇది పెన్నుతో చేస్తాము. ఇది మధుబాని పెయింటింగ్, ఇలా పెన్తో కూడా చేస్తాము. ఇది కస్టమైజ్డ్ పోర్ట్రేట్, మీ ఇమేజ్ ఇస్తే ఇట్లా డ్రా చేసి ఇస్తాము. పెన్సిల్ ఆర్ట్ అయినా పెయింటింగ్ అయినా చేసిస్తాము. నా పేరు హేమంత్. మేము చిత్తూరు జిల్లా నుంచి కావడి నృత్యం అనే ఒక జానపద సాంప్రదాయాన్ని తీసుకొచ్చాం యువ ఉత్సవ్కి. ఇది ఇంతవరకు జానపద నృత్యంలో లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని మేము తీసి ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఈ సాంప్రదాయాన్ని యువ ఉత్సవంలో స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో జడ్జెస్కి, ఆడియన్స్కి అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. ఆడియన్స్కి అందరికీ తప్పకుండా మీకు నచ్చుంటే మాకు ప్లేస్ రావాలనుకోండి. మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటున్నాం. మేము స్టూడెంట్స్ కాడి నుంచి మేము మాస్టర్లు అయ్యి మా స్టూడెంట్స్ని తయారు చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ యువ ఉత్సవ్ కండక్ట్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి స్టేట్ లెవెల్ ఉంటుంది. సో మా డిస్ట్రిక్ట్లో మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది, దీని తర్వాత స్టేట్ లెవెల్లో ఇక్కడ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.